మిమ్మల్ని ఎవరైనా చులకనగా చూస్తున్నారా? అలా చులకనగా చూసేవారికి మీరు గట్టి సమాధానం చెప్పాలనుకుంటున్నారా? మీ శత్రువుల్ని ఆయుధం లేకుండానే ఓడించాలని అనుకుంటున్నారా? అయితే ఈ కింది విషయాల్ని చెప్పింది చెప్పినట్టు పాటిస్తే అది జరుగుతుంది. జీవితాన్ని మంచి దారిలో పెట్టుకునే కొన్ని విషయాలు ఇప్పుడు మన ఛానల్లో చూద్దాం. 1. అతి నమ్మకం పెట్టుకోకూడదు. ఎవరినైనా పూర్తిగా నమ్మకూడదు. ఒకవేళ మన పరిస్థితులు మారితే మనుషులు కూడా మారిపోవచ్చు. మనవాడే కదా అని మన మంచి చెడు, మన లోపాలు, మన కక్షలు కుట్రలు, మనలో ఉన్న మన అనుకునే ప్రతి ఒక్కటి అవతలి వాళ్ళకి చెప్తే, భవిష్యత్తులో ఏదైనా ఆపద వచ్చినా, లేదా ఏదైనా వాళ్లకు అవకాశంగా మనం ఉండకపోయినా, ఏదైనా వాళ్ళకి అవసరం మనం తీర్చకపోయినా, అదే చనువుగా తీసుకుని, మనం చెప్పిన మన లోపాలన్నిటినీ ఎత్తి, తిరిగి మనల్ని బెదిరించడం, లేకపోతే మనల్ని వేలెత్తి చూపిస్తారు. అలాంటి విషయాలు ఏదైనా నీలో నువ్వే దాచుకొని, నీ రహస్యాలు నీ మనసుతోనే నువ్వు మాట్లాడుకోవాలి. ఎదుటివారితో ఏ విషయంలోనైనా నీ వ్యక్తిగత విషయాలు చర్చ చేయకూడదు. అలా చేస్తే భవిష్యత్తులో మనమే మోసపోతాం. అతి నమ్మకం పెట్టుకోవడం చాలా పెద్ద పొరపాటవుతుంది. 2. విద్యనే గొప్ప సంపద. ఈ విషయం చదువుకునేవారికి బాగా ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి ఉన్నత స్థాయిలోకి రావాలన్నా, లేదా తన జీవితం గమ్యాన్ని మార్చుకోవాలన్నా, లేక తన ఉన్న జీవిత స్థితిని మార్చుకోవాలన్నా, అతనికి ఉపయోగపడే కేవలం ఒకే ఒక ఆయుధం విద్య. విద్యతోనే తిమ్మిని బొమ్మిని చేయొచ్చు. విద్య లేకపోతే కష్టంతోనే సాధించవచ్చు అనుకుంటే సాధించవచ్చు. కాకపోతే వేరొకర సహాయం కావాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉన్న ఈ టెక్నాలజీ లోకంలో విద్య అనేది ప్రతి ఒక్కరికీ గొప్ప ఆయుధంగా మారుతుంది. విద్య అనేది కేవలం మన భవిష్యత్తుని మార్చడానికే కాదు, మన చుట్టూ ఉన్న 10 మంది భవిష్యత్తుని, మన కుటుంబ సభ్యుల తలరాతను కూడా మార్చగలిగే ఒకే ఒక సంపద విద్య. ధనం పోవచ్చు, సొమ్ములు పోవచ్చు, ధాన్యం పోవచ్చు, కానీ విద్య ఎప్పటికీ మనతోనే ఉంటుంది. విద్య ఉన్నవాడిని ఎవరూ దోచుకోలేరు, ఎవరూ ఓడించలేరు. కావున చాణక్యుడు చెప్పిన అత్యంత విలువైన అంశాలలో విద్య కూడా ఒకటి. మనం చేసే పనిని ఎవరికీ చెప్పకూడదు. ఒకవేళ మనం ఏదైనా పని అనుకుని దానిని చేయడానికి మొదలుపెట్టినప్పుడు అది ప్రతి ఒక్కరికీ చెప్పుకుంటా పోకూడదు. అలా చెప్పడం వలన మనకి ఆ పనిమీద ఉన్న ఆసక్తి తగ్గొచ్చు. రెండవది, మనం అంటే పడనివాళ్లు మనం చేసే పనిని ఎలా చెడగొట్టాలి, ఎలా నాశనం చెయ్యాలి అని ఆలోచించవచ్చు. నువ్వు ఏదైనా పని అనుకున్నప్పుడు ఆ పనిని మొదలుపెట్టి దానిని పూర్తిగా సాధించి పూర్తి చేశాకే నలుగురితో చెప్పుకోవాలి. పని ఆరంభంలోనే లేక పని చెయ్యకముందలే వేరే ఒకరికి చెప్పి నేనిలా చేస్తున్నాను అని ఎప్పుడూ గొప్పలకి పోకూడదు. అలా చెప్పడం వలన నీ రహస్యాలు ఎదుటివారిలో బయటపడి నువ్వు చెయ్యకపోగా, నిన్ను చెడగొట్టకపోగా నీ పనిని వాళ్లు చేసి వాళ్లు మెప్పు పొందే అవకాశముంది. కాబట్టి ఇది జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం. 4. స్నేహితులని జాగ్రత్తగా ఎంచుకోవాలి. నువ్వు ఎంచుకునే స్నేహితులను బట్టి నీ భవిష్యత్తు, నీ తలరాత ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఒక దారాన్ని మల్లెపువ్వులతో కలిపి ఒక దండగా కడితే ఆ దారం కూడా మల్లెపువ్వులతో పాటు పరిమళం, వాసన, అలాగే గౌరవం దక్కించుకుంటుంది. అదే ఒక దారాన్ని తీసి చెత్తకుండలో పడేస్తే చెత్తతో పాటు చెత్తతోనే మునిగి చెత్తతోనే నాశనమవుతుంది. ఈ దారం ఎలాగో మన జీవితం కూడా అలాగే. మల్లెపువ్వు వంటి ఉన్నతమైన స్నేహితులని ఎంచుకుంటే నీ జీవితం కూడా ఎప్పుడూ మంచిగా ఉంటుంది. చెత్తలాంటి చెడు సవాసాలు పడితే నీ జీవితం కూడా చెత్త ఎలా నాశనమవుతుందో అలాగే అవుతుంది. కావున నువ్వు ఎంచుకునే స్నేహితుల విలువను బట్టి నీ విలువ పెరుగుతుంది. నువ్వు ఎంచుకున్న స్నేహితుల ఆశయాలను బట్టి నీ ఆశయాలు కూడా మారతాయి. మనం ఎంచుకునే స్నేహం ఎప్పుడూ మంచి మార్గంలోనే ఉండాలి. నువ్వు ఎంచుకునే స్నేహితుడు కూడా ఎప్పుడూ నీ మంచి కోరే విధంగానే ఉండాలి. సమయం చాలా విలువైనది. మన జీవితంలో మన చేతిలో ఉండని ఒకే ఒక్క పని ఏందంటే అది మన సమయం. నువ్వు ఏం చేసినా చేయకపోయినా, నువ్వు ఎలా మారినా మారకపోయినా, నువ్వు తిన్నా తినకపోయినా, కాలచక్రమనేది దాని పని అది చేసుకుంటూ పోతుంది. సమయం ఎప్పుడూ కరిగే కొవ్వొత్తితో పోలుస్తారు. పైన అగ్ని చిన్నగా ఉన్నా, అగ్ని పెద్దగా ఉన్నా, కొవ్వొత్తి మాత్రం దాని వేడిని బట్టి కరుగుతూనే ఉంటుంది. అలాగే సమయం కూడా. నువ్వు ఏ పని చేసినా చేయకపోయినా నీ జీవితంలో సమయమనేది గడుస్తూనే ఉంటుంది. ఈరోజు గడిచిన సమయం నువ్వు జీవితమంతా ఎదురుచూసినా మళ్లీ రేపు అనేది రాదు. మన జీవితంలో రేపు అనే మాట ఉంటుంది, కానీ నిన్న అనే మాటల్లో చోటే ఉండదు. సో నువ్వు నిన్న అనే కలలో కాకుండా రేపు అనే నిజంలో బతకాలి. ఓర్పు. ఒక వ్యక్తి 99 అడుగుల బావిని తవ్వి ఇంకా నీళ్లు రావడం లేదని ఆ బావిని వదిలేసి విసిగెత్తి ఓర్పు నశించి అక్కడే వదిలేసి వెళతాడు. ఆ తర్వాత వచ్చిన వ్యక్తి ఆ ఒక్క అడుగు బావి తవ్వడం వలన ఆ బావిలో నీళ్లు పుష్కలంగా పడతాయి. దీనివల్ల మనం నేర్చుకోవాల్సిందేమిటంటే ఏ పని చేసినా ఓర్పు సహనమనేది ముఖ్యం. మీలో ఓర్పు అనేది ప్రతి ఒక్కరికీ సరైన గుణపాఠం చెప్పగలిగే ఒకే ఒక ఆయుధం ఓర్పు. ఎదుటివారు మీ మీద బలంగా అరిచినంత మాత్రాన
ఎదుటివారు మీ మీద ఎక్కువ మాటలు విసిరినంత మాత్రాన వారు గొప్పవారైపోరు. మీరు చిన్నవారైపోరు. ఎదుటివారి సమాధానాలకు మీరు ఓర్పుగా ఉండి, చెప్పవలసిన దానికి మాత్రమే సమాధానం చెప్పి, చెప్పవలసిన అవసరం లేని వాటిని వదిలేసి, మీ పని మీరు చూసుకుంటే అరిసినవాడు పాతాళానికి పడిపోతారు. ఓర్పుగా ఉన్న మీరు ఆకాశానికి ఎదుగుతారు. అందువలన ఓర్పు అనేది ప్రతి వ్యక్తిలో ఉండవలసిన సహజమైన గుణం. ఓర్పు లేనిదే మనం ఏ పని చేసినా ముందుకు సాగదు. ఒక గొప్ప వ్యక్తి మాత్రమే నిదానంగా, ఓర్పుగా ఆలోచించి, తను ఏమి అడుగు వేస్తున్నాడు, తను ఎటువైపు వెళుతున్నాడు, తను తీసుకున్న మార్గం మంచిదా కాదా అని ఆలోచించి దాంట్లోకి అడుగువేస్తాడు. అదే ఓర్పులేని వ్యక్తి ఒకరోజు 2 రోజులు పనిచేసి దాన్ని వదిలేసి ఆ పని పనికిరాదని ఇంకో పని మీదకి వెళతారు. దానివలన ఎటువంటి ఉపయోగం ఉండదు. నో అని చెప్పలేకపోవడం. ఒక పని మీ వల్ల కానప్పుడు, ఎదుటివారు మీకన్నా ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు ఆ పనిని మీకు చెప్తే అది మీకు అనవసరమైన పనైనా మీరు ఎదుటివారి మెప్పు కోసం చేస్తాను అని మీరు ఒప్పుకుంటే అదే మీరు చేసే మొదటి తప్పవుతుంది. ఎవరైనా వ్యక్తి తమ పని కూడా మీకు చెప్తే మీరు ఇమీడియట్గా నో అని చెప్పాలి. అలా చెప్పడం వలన మీరేమి చెడువారైపోరు. ఎదుటివారి గుణమేంటిదో మీకు తెలుస్తుంది. అది మీరు చెయ్యవలసిన పని అయితే తప్పక చేసి తీరాలి. మీకు అనవసరమైన పనిని ఎదుటివారు చెప్తే వారు మనస్సు బాధపడిద్దేమో అని మీరు ఆ పని చేయటం అలవాటు చేస్తే వారికి మీరు చేస్తున్నారులే అని మీకు మళ్లీ మళ్లీ అదే పని చెప్పడానికి ట్రై చేస్తారు. మీరు మొదటిసారి నో అని చెప్తే ఆ వ్యక్తి మరోసారి మీ దగ్గరికి రాడు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు, మోటివేషన్ విషయాలను తెలుసుకోవాలి అంటే హెచ్కే వ్యాఖ్యానం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి.